న్యూస్. చంద్రుడిపై ఆవాసానికి వీలుందా లేదా, జాబిల్లిపై నీరుందా లేదా, ఈ ప్రశ్నలకు ఎన్నాళ్లుగానో సమాధానాలు వెతుకుతున్న నాసా మరో ఇంట్రెస్టింగ్ వార్తను బయటపెట్టింది. చంద్రుడిపై ఆవిరి రూపంలో నీళ్లొచ్చినట్లు గుర్తించింది. ఇంతకీ ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్నపిల్లలకు చందమామను చూపించి అన్నం తినిపిస్తాం. చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడతాం. పండు వెన్నెల్లో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ కబుర్లు చెప్పుకుంటాం. మనకెంతో ఇష్టమైన చంద్రుడి గురించి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. మానవుడు ఎప్పుడో చంద్రుడిపై కాలు పెట్టాడు, కానీ ఇప్పటి వరకు చంద్రుడి రహస్యాలు పూర్తిగా బయటపడలేదు. అందినట్లే అంది అర్థం కాకుండా ఊరిస్తున్నాడు చంద్రుడు. మనకు అంతు చిక్కని ప్రశ్నల్లో ముఖ్యమైనది చంద్రుడిపై నీరుందా లేదా, ఉంటే ద్రవ రూపంలోనా లేక మంచు రూపంలోనా అనేది. దీనిపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడిపై పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడే విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బయటపెట్టింది. చంద్రుడిపై మంచు ఉందని ఎప్పటినుంచో భావిస్తున్నా ఆవిరి రూపంలో కూడా నీరు ఉన్నట్లు గుర్తించింది. నాసాకు చెందిన రోబోటిక్ మిషన్ లూనార్ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోరర్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడిపై ఉన్న వాతావరణంలో నీరు, హైడ్రోకిల్స్ ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు ఉన్నా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానికి సమాధానం లేదు. దానికి ఇప్పుడు నాసా సమాధానం చెప్పింది. చంద్రుడికి ఉల్కలు దగ్గరగా వచ్చిన సమయంలో నీటి ఆవిరి బయటకు వచ్చినట్లు తాము గుర్తించినట్లు నాసా చెప్తోంది. మళ్లీ ఆ ఉల్క చంద్రుడికి దూరంగా వెళ్లిన సమయంలో H2O, OH మళ్లీ తగ్గిపోతోంది. చంద్రుడి ఉపరితలాన్ని ఉల్క ఢీకొట్టిన సమయంలో నీళ్లు వచ్చినట్లు నాసా చెప్తోంది. చంద్రుడిలో ఈ నీరు మంచు రూపంలో ఉన్నట్లు భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఉల్కలకు నీటికి సంబంధం ఏంటి, ఉల్కలు పడిన సమయాల్లో నీరు ఎలా బయటకు వస్తుంది అనే దానిపై నాసా విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. ఈ కొత్త పరిశోధనకు సంబంధించి విషయాలను నేచురల్ జియో సైన్సెస్లో మెహదీ బెన్నా ఆఫ్ నాసా ఫ్లైట్ సెంటర్ ప్రచురించింది. అక్టోబర్ 2013 నుంచి ఏప్రిల్ 2014 వరకు చంద్రుడి ఉపరితలంలోకి పంపిన రోబోటిక్ మిషన్ అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి నాసాకు చేరవేసింది. చంద్రుడిపై నీళ్లు ఉంటే భవిష్యత్తులో మరిన్ని విషయాలను శోధించేందుకు వీలవుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.